తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న ఆయన తెలంగాణ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్చ్ 19 మంగళవారం నాడు గవర్నర్ కార్యాలయం తమిళసై సౌందరరాజన్ రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సిపి రాధాకృష్ణన్ నియామకం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సిపి రాధాకృష్ణన్ ఫిబ్రవరి 2023లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుండి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తమిళసై సౌందరరాజన్ తర్వాత తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రెండో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఈయన. తమిళసై సౌందరరాజన్ మార్చి 18 సోమవారం తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ అభ్యర్థిగా పుదుచ్చేరి లేదా తూత్తుకుడి నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సౌందరరాజన్ తూత్తుకుడి నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేకి చెందిన కనిమొళి చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో కిరణ్ బేడిని పదవి నుంచి తొలగించిన తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.